జనసేనను కట్టడి చేసేందుకు 24 సీట్లకు పరిమితం చేశారని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య అన్నారు. ఎన్నికల తర్వాత జనసేనను నిర్వీర్యం చేసి లోకేష్ను సీఎం చేస్తారనే భయం జనసేన కార్యకర్తల్లో ఉందన్నారు. మిత్రులెవరో శత్రువులెవరో పవన్ తెలుసుకోవాలన్నారు సూచించారు. జనసేన అధినేత పవన్ కు కాపు సంక్షేమ నేత మాజీ ఎంపీ హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖ రాశారు. వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడ్డ చంద్రబాబు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ కు సముచిత స్థానం కల్పిస్తాడని ఎవరు నమ్ముతారని మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ప్రశ్నించారు. జనసేనను నిర్వీర్యం చేసి లోకేష్ కు అధికారం కట్టబెడతారనే భయం జన సైనికులందరిలో ఉందన్నారు. ఎన్నికలకు ముందే పవన్ స్థానమేంటో తేల్చాలని జన సైనికుల తరపున డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. పవన్ ను పదే పదే ప్యాకేజ్ ఇస్తారని విమర్శిస్తున్నా చంద్రబాబు లోకేష్ ఎందుకు నోరు విప్పడం లేదో తెలుసా అని నిలదీశారు. పవన్ ను ప్యాకేజ్ స్టార్ గా నమ్మించడం ద్వారా జనసేనను నిర్వీర్యం చేసి లబ్ధి పొందాలని టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. పవన్ ను ఒంటరిని చేస్తూ చంద్రబాబుకు దాసోహమనేలా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందన్నారు. తన సలహాలను వక్రీకరిస్తూ వైఎస్ఆర్సీపీ కోవర్టుగా ఎల్లో మీడియా తనపై ముద్ర వేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఈ మేరకు పవన్ కు రాసిన మరో లేఖను విడుదల చేశారు. చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి అని గతంలో పేర్కొన్న నారా లోకేష్ పవన్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న టీడీపీ పొలిట్ బ్యూరో ఆమోదం ఉండాలి అనటాన్ని జోగయ్య గుర్తు చేశారు. జనసేనకు 40 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్న 24 సీట్లకే కుదించడాన్ని బట్టి చంద్రబాబును శాసించకుండా జాగ్రత్త పడుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. జనసేన మద్దతు లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యమని చంద్రబాబుకు తెలుసని జోగయ్య పేర్కొన్నారు. ఇకనైనా మిత్రులెవరో శత్రువులెవరో పవన్ తెలుసుకోవాలన్నారు.